నేర్చుకోబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రియ అక్క చెల్లెలకు హృదయపూర్వక వందనాలు. మీరు వాక్యం వింటూ మరి ప్రార్థన రిక్వెస్ట్లు పంపిస్తున్నందుకు చాలా సంతోషం. మంచిది. మన గత ఎపిసోడ్లో అల్ప విశ్వాసులారా అని దేవుని చేత అనిపించుకున్న వ్యక్తులు అధిక శాతంలో ఆయన వెంబడించిన శిష్యులే. ఎక్కడైనా సరే గమనించండి, దేవునిలో ఉన్నవారికే సందేహాలు, సంశయాలు, డౌట్లు అనేవి ప్రారంభమవుతాయి. లోకస్తుడికి ఉండదు. అది చెప్పాలంటే వాడు పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతూ ఉన్నవాడు, పాపంలో నడుస్తున్నవాడు. వాడికి కానీ మనసు మారిందా ఎంత బలంగా ఉంటాడు తెలుసా? విశ్వాసి కంటే ఆ అవిశ్వాసి హృదయం మారినప్పుడు బలవంతుడైపోతాడు. విశ్వాసంతో నువ్వన్న బలహీనమైపోతా. నీ పరిస్థితులను బట్టి నీకంటే ఎదుటి వారు ఎదుగుతుంటే వాళ్ళు చూసి ఓరలేక ఏడుపులు. కొంతమంది కళ్ళే పడకూడదురా, జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. ఇంట్లోంచి బయలుదేరి కోళ్ళలో వెళ్తున్నారా, లేదా అల్లుడు కూతురు వెళ్తున్నారా, అమ్మాయి జాగ్రత్త, ఆ ఇంటి మీదగా అస్సలు వెళ్ళొద్దు మీరు. ఏ ఇంటి మీదగా? అది ఏ ఇల్లు? అది ఆ ఇంటోడు కన్ను పడిందా? ఆ ఇంటి దాని కన్ను పడిందా? ఏందంట పక్కన నానంటే తెలియనోడు అడుగుతాడు అమాయకంగా, ఏమైంది అక్క అటు ఎందుకు వెళ్ళొద్దన్నావు ఏందనంటే, నీకు తెలియదయా బాబు, ఆ సూప్ పడితే పచ్చగడ్డి కూడా, మిగతా చెప్పండి, పచ్చగడ్డి కూడా. నిజంగా మీ సూప్ బగ్గుమనదా? మిమ్మల్ని ఎంతమంది అంటున్నారట మీకు తెలదా? మనమేం పరిశుద్ధుల గుంపు, చేసే క్రియలోనే అపరిశుద్ధమైనవి, ఆలోచనలో అపవిత్రత, తలంపుల్లో అపవిత్రత, క్రియల్లో అపవిత్రత, నడక పడక సమస్తం. కానీ ఇక్కడ నేను చెప్పబోతున్న ఒక స్త్రీ ఎటువంటిదంటే, తన జీవితం అపవిత్రమైనదే, తన బ్రతుకు అపవిత్రమైనదే, తన పుట్టుకు అపవిత్రమైనదే, తన నివాసం చేస్తున్న స్థలము శాపగ్రస్తమైనదే. ఆ శాపగ్రస్తమైన మలినమైన దానిలో నుండి విలువైన వ్యక్తిగా లేపబడింది. ఆమె పేరే రాహాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది రాహాబు వేశ్య అంటారు. వేశ్య అనగానే 10 మందితో పడుకున్నది వేశ్య అని కాదండి. మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఒక 100 మంది వెనకాల దుర్మార్గ పనులు, శారీరకమైన పనులు చేసి ఇది వేశ్యా జీవితం జీవిస్తుందనంట. అసలు బైబిల్ ఆత్మానుసారమైన వేశ్యా జీవితం అంటే ఏంటో తెలుసా? వేశ్యా జీవితం అంటే ఏంటో తెలుసా బిడ్డలారా? యేసుక్రీస్తు నమ్మి కూడా యేసుక్రీస్తుకు దాసుడువై ఆయనకు నమ్మకంగా ఉంటానని మాటిచ్చి మాట తప్పటం వేశ్యా జీవితమే, పాపపు జీవితమే, అపవిత్రమైన జీవితం. అది చాలా మంది ఏం చేస్తారు, విశ్వాస జీవితంలో బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమన్నా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎస్ ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ సార్. గత కాలంలో ఆ పర్ఫెక్ట్నెస్ నాకు లేదు, కానీ ఇక నుంచి క్రీస్తుకు మాదిరిగా నేను జీవిస్తా. ఇమ్మీడియట్లీగా నేను బాప్తిసం తీసుకుంటానగానే వెంటనే పాస్టర్ గారు, అమ్మో ఎంత బలమైన విశ్వాసం, ఈ తరుణం పోతే మరొక తరుణంలో ఇలాంటిది రానేది బిడ్డకి, వెంటనే రక్షణ ఇచ్చేద్దామని చెప్పి బాప్తిసంలో ముంచేస్తాడు క్రీస్తునామం. ఆ ముంచే ముందు ఆయన అంటాడు కదా, అమ్మ నీ పాపాలన్నీ కూడా నీటి బాప్తిసం ద్వారా సమాధి చేయబడుతున్నాయి, నువ్వు లేపబడుతున్నప్పుడు నూతన స్వభావము ధరించుకుని ఉండాలి అంటాడు. అలానే ఉంటావా క్రీస్తుకు మాదిరిగా? ఉంటానయ్యా. ఇంకే తప్పు చేయనయ్యా. అబద్ధం ఆడకూడదు, ఆడనయ్యా. మోసకార్యాలు చేయకూడదయ్యా. దశం భాగాన్ని దొంగతనం చేయకూడదయ్యా. కృతజ్ఞత కలిగి ఉండాలి, ఉంటానయ్యా. అంత అబద్ధమే. నీ ప్రమాణం ఎంత అబద్ధమో తెలుసా? ఒక్కసారి మీ అందరూ బైబిల్ ఎంతమంది ఉన్నాయి మీ దగ్గర? నువ్వు నమ్మిన బైబిల్ వాక్యమును బట్టి, నిత్యము నువ్వు విశ్వసించిన విశ్వాసమును బట్టి, నేను దేని మీద ప్రమాణం చేయమని చెప్పటంలా కంగారు పడద్దు. నీ ఫెయిత్, యేసుక్రీస్తు నా రక్షకుడు నమ్మిన ఆ విశ్వాసమును బట్టి
క్రీస్తుకు నిజంగా దాసురాలుగా ఉన్నావా? క్రీస్తుకు దాసుడుగా నువ్వు ఉన్నావా? ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమంది యేసుక్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది క్రీస్తుకు మాదిరిగా బ్రతుకుతున్నారు? ఎంతమంది క్రీస్తుకు లోబడతారని చెప్పి తల వంచుకొని, వధువు సంఘములో ఉన్న నీవు తల వంచుకున్న నీవు తల ఎత్తుకునేటట్టు ఆయన నిన్ను బ్రతికిస్తుంటే ఆయన తలదించుకునేటట్టు నీ క్రియలు ఉన్నాయా? ఎలా ఉన్నాయి? రాహాబు అనే వేశ్య, ఇంకా చెప్పాలంటే రాహాబు ఒక సత్రము యజమానురాలు. సత్రాలుండే గత కాలంలో, గుర్తుందో లేదు, మన పితరుల కాలంలో అక్కడక్కడక్కడ దారుల్లో సత్రాలు ఉండేవి. ఎవరైనా బాటసారులు దూర ప్రాంతం నుంచి ప్రయాణమై వస్తూ ఉండగా ఆ సత్రాల్లో బస చేసేవాళ్ళు. రాత్రి అవగానే మళ్ళీ ఉదయకాలమే లేచి వెళ్ళిపోయేవారు. గుంటూరులో ఉండే, విజయవాడలో ఉండే, అదే కాదు ఇలా మెయిన్ రోడ్లో కూడా సత్రాలు ఉండే. ఇప్పుడు అందరూ ఆక్రమించి పడేశారు. ఆక్రమించి అంత సొంతం చేసేసుకున్నారు సత్రాలని. వాళ్ళ పితరుల ఆస్తిలాగా సంతాలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సత్రాలను కబ్జా చేసిన మహానుభావులు. వాళ్ళ దాతృత్వంతో ఆనాటి కాలంలో ఈరోజు గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. సత్రాలను పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా. దూర ప్రాంతం జర్నీ చేసేటప్పుడు అక్కడ ఆగి బచ్చేసేళ్ళ ఆ అలాంటి సత్రాలు నిర్మాణం చేసుకున్న ఓ సత్రానికి యజమానురాలు రాహాబు. ఎవరామే? రాహాబు. రాహాబు అంటే విశాలమైనది. రాహాబు అంటే పెద్ద మనస్సు కలిగినది. రాహాబు అంటే విస్తారమైనది, మంచి హృదయం కలిగిన వ్యక్తి. ఎక్కడుంది తెలిసేమే బిడ్లారా? ఎక్కడుంది తెలుసా? ఎరుకో పట్టణము వాసి. ఎరుకో పట్టణము అంటే శాపగ్రస్తమైన పట్టణములో, నేను చెప్పిన ఇందాక, శాపగ్రస్తమైన పట్టణములో ఒక విలువైన వజ్రము లాంటిదాన్ని. ఆమె బ్రతుకు వేశ్య బ్రతుకు కావచ్చేమో, కానీ ఆమెకు బలమైన విశ్వాసం ఉంది. నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె లోతైన అనుభవంతో కూడుకున్న ఒక విశ్వాసపు మాట ఇశ్రాయేలీయులు వేగులు వారైన వారితో మాట్లాడుట నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఏంది ఈ ఆశ్చర్యం? ఎలాంటి ఆశ్చర్యం అంటే ఆమె అన్న మాట 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 10వ వచనము నుంచి 15వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నట్లయితే, యెహోషువ గ్రంథం, మీరు ఆమె ఇజ్రాయెల్ దేశం నుంచి, ఇజ్రాయేలీల వేగుల వారితో ఆమె మాట్లాడుతున్న మాట వినండి ఒక్కసారి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో. ఏం మాట్లాడుతుంది ఏమే? ఏమంటే మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఏ నీరు అంటది? ఎర్ర సముద్రపు నీరు ఆరిపోజేసాడే మీ యొక్క దేవుడు. అంటే ఎవరి గురించి, ఏ దేవుడు గురించి తెలుసు ఈమెకి? కనాను దేశంలోని ఎరుకో పట్టణ వాసి అయినటువంటి శాపగ్రస్త పట్టణము సంబంధించిన ఈ స్త్రీ తన జీవితమంతా పాపముతో నింపబడి ఉన్నది. కానీ తన జీవితం పాపమే గాని తన హృదయంలో పవిత్రమైన విశ్వాసమునకు స్థానం ఉన్నది. చాలా మంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వాక్యాన్ని వింటున్న వారి జీవితాలు ప్రారంభ దశకములో అందరూ పాపులే, ఏ భేదము లేదు. యేసుక్రీస్తు అనుగ్రహించిన మహిమను పొందుకోలేని వారు కొందరు, పొందుకున్నవారు కొందరు. అందరూ బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు. ఏదో అందరిని పాపులు అంటున్నాడు ఈ పాస్టర్ అని అనబాకండి. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే అందరూ పాపులే, యేసుక్రీస్తు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. కొందరు పొందుకున్నారు, కొందరు పొందుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎంతమంది పొందుకున్నారో పొందుకున్న వారికి చెప్తున్నా, విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా?
మన దేహం నల్లగా ఉండొచ్చేమో, మన ముఖం అంతా జిడ్డుగారితో ఉండొచ్చేమో, మనకు ఆస్తిపాస్తులు లేక దరిద్రమైన రెండు బట్టలను ఉతుక్కునే వాటిని శుభ్రపరచుకొని మనకున్నదాన్నే అలంకరించుకొని ప్రభు దగ్గరికి మనం రావచ్చేమో, చూపర్లకు మనం అసహ్యకరంగా ఉండొచ్చేమో, కానీ వారి దృష్టికి నువ్వు అసహ్యమేమో, కానీ నీ హృదయం దేవుని దృష్టికి ఇష్టమైనదిగా మారాలి బిడ్డలారా. హల్లెలూయా. నీకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, గుణము ఏదంటారు, నీ గుణం ఎదుటి వారికి నచ్చకపోవచ్చేమో, కానీ గుర్తుంచుకో, నీ హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? నోరున్న వాళ్ళు మాత్రం చెప్పండి అమ్మా. అన్నాడా? నాకు ప్రియమైన వాడు, నీవు బహు ప్రియుడవు దానియేలు అన్నాడా లేదా? అన్నాడా? అంటే వాళ్ళంతా అంతమైన ప్రియమైన వ్యక్తులైతే మనం కాదా? అంటే అందంగా ఉంటేనే ప్రియమైన వ్యక్తుల దేవునికి. నువ్వు మందంగా ఉండ ప్రియమైన వ్యక్తివే, నువ్వు బక్కదానివైన ప్రియమైన వ్యక్తి, బక్కోడువైన ప్రియమైన వ్యక్తి, నువ్వు నల్లగుండా పొట్టుగుండా ప్రియమైన వ్యక్తివే. ఎలా ఎప్పుడు ప్రియమైన వ్యక్తిగా ఉంటావు తెలుసా? నీటిలో తామర పుష్పం వలె ఉండ. ఆ తామర పుష్పం చూస్తుంటే మలినమైన నీటిలో పుట్టుకొస్తుంది విలువైన తామర పుష్పం. చాలా మందికి తెలియదేమో బహుశా, తామర పువ్వు ద్వారా, తామర విత్తనాల ద్వారా చాలా ఆయుర్వేదం ఉంది. తెలుసా మీకు? చిన్న వయసులో మేము తామర పువ్వులు కోసేవాళ్ళం. స్కూల్కి వెళ్ళి వస్తా మాలో సుబ్బారావు అనేవాడు, ఎత్తుకుండేవాడు, సన్నగుండేవాడు, ఈత వచ్చినవాడు. వాడు ఏం చేసేవాడంటే, అరే 2 తామర పువ్వులు కోస్తానుండని దిగేవాడు నేలలో. దన బట్టలు చిప్పించేవాడు, షర్ట్ నాకు ఇచ్చేవాడు, ఇక అంతే దిగేవాడు. దిగి 2 తెచ్చేవాడు. తెస్తే తామర పువ్వు ఆ రెబ్బలు ఉంటాయి కదా, ఆ రెబ్బలు తీసాక కింద ఇట్లా రౌండ్గా ఉంటుంది, బాల్ టైప్లో. ఎప్పుడన్నా తిన్నారు అది మీరు? ఎంతమంది తిన్నారు? తేనెలాగా ఉండేది కదా. సో తామర పుష్పము, నీటిలో ఉన్న ఆ తామర పుష్పము ఔషధ గుణం కలిగింది ఎలానో, ఆ నీరు ఎందుకు ఉపయోగపడకపోవచ్చు, కానీ నీటిలో ఉన్న తామర పుష్పం ఉపయోగపడుతుంది. బిడ్డలారా, వేశ్యా జీవితంలో ఉన్నది యెరికో పట్టణములో, శాపగ్రస్తమైన పట్టణములో ఓ తామర పుష్పంలాగా రాహాబు ఉన్నది. ఆమె హృదయం విశాలమైనది, ఆమె మనస్సు ఆత్మీయంగా చాలా పెద్దది, ఆమె దైవికమైన జ్ఞానము కలిగినది. ఎవరంటే ఆమె వేశ్యా జీవితం అంటే ఒక పురుషుణ్ణి వివాహపడి 10 మంది పురుషులతో సాంగత్యం చేయటం వేశ్యాతత్వం. ఇది లోకతత్వం. అలాగనే క్రీస్తునాథుని వివాహమాడి మనం యేసు క్రీస్తు మన భర్తగా స్వీకరించి, ఈ సృష్టికర్త నీకు భర్త ఉన్నాడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికాడు కదా. మనకు భర్త ఉన్న, మన రాజయున్న క్రీస్తుకు మనం లోబడుతూ విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి తెలుసా? ఆమె జీవితం, రాహాబు జీవితం వేశ్యా జీవితం కావచ్చేమో, కానీ తన ఆత్మీయ జీవితం ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో పవిత్రమైనది. చెప్పేవారు లేక చెడిపోతారంటారు కదా. ఆ సమయంలో యెరికో పట్టణానికి ఇశ్రాయేలులో నుంచి వేగులు వారు వచ్చినప్పుడు వారితో ఈమె దైవత్వం ఎలా ఉందో మనం గమనించాలి. దైవికమైన మాటలు, అనుభవపూర్వకమైన మాటలు ఏం చెప్తుంది? మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చుచున్నప్పుడు అనుభవించిన వారికి అనుభవించని వ్యక్తికి చెప్తుంది. అనుభవించిన వారికి అనుభవించని వ్యక్తి చెప్తున్నది. ఏమని చెప్తుంది తెలుసా? మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చుచున్నప్పుడు ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోయేను, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరు అనగా, మీరు ఎలాగో వారు నిర్మూలన చేసేతారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగి, అమ్మో ఇంత బలమైన వ్యక్తులా, దేవుడు మీ పక్షాన ఇంత బలముగా ఉన్నాడా. చాలా ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో వివరణ చెప్తా, వినండి.
ఈ గుండె ఏ రీతిలో కరిగిపోయాను అనే మాట అంటుంది కదా ఈమె. ఏమంటుంది ఈమె? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయారు. పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఎక్కడంటే దేవుడు దేవుడు ఆకాశం మీదే కాదమ్మా, ఆకాశమందు దేవుడే, భూమి మీద దేవుడే. దావీదు ఇంకా లోతుగా చెప్తాడు, సముద్రముకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళముకి వెళ్తే అక్కడ ఉన్నావు, ఇదిగో నేను ఇక్కడ పలానా చోట ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు. అంటే నువ్వు లేని చోటు లేదు. మీ దేవుడు ఎంత గొప్పడో తెలుసాయా? ఆ రోజు ఓగుని ఎలా వాడగొట్టారు మీరు? నాహోన్ని ఎలా వాడగొట్టారు? అని సీహోన్ని, ఓగుని, ఈ రాజుల్ని ఎలా ఓడించారు? వాళ్ళపై జయాన్ని ఎంత గొప్పగా పొందుకున్నారో మేము విన్నప్పుడు మాకు భయం మొదలైంది. మాకు భయం, మా వైపు వస్తున్నారని మాకు భయం మొదలైంది. అంటే ఈమె చూడండి, ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు దేవుడి గురించి విన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరేమే అంటే ఒక వేశ్యా జీవితంలో ఉన్న వ్యక్తి, పాపములో ఉన్న వ్యక్తి పవిత్రమైన మాటలు వినది. వినటం వల్ల ఏం కలుగుతుందట? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. నిజంగా బిడ్లారా, ఆ రోజు రాహాబు చేసిన కార్యం ఎంత గొప్పదంటే, వేగుల వారికి ఇచ్చిన ఆతిథ్యం, వేగుల వారిని దాచిపెట్టిన విధానం, వేగుల వారిని దాచిపెట్టి కిటికీలో నుంచి దించిన విధానం, ఆ కిటికీకి ఎర్రని గుడ్డ కట్టిన విధానం, ప్రతిదీ కూడా ఒక ఆనవాలే. వచ్చారు, యెహోషువ దగ్గరికి వచ్చారు, వెళ్ళారు, వచ్చారు. ఇంకా వివరణ వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. వెళ్ళారు, వచ్చారు, వచ్చి యెహోషువ దగ్గరికి మాట్లాడుతున్నారు. అయ్యా యెహోషువ గారు, మేము వెళ్ళాం, చాలా భారీ కట్టడాలు అవి, మనం ఆషామాషగా మనం దాన్ని కోల్చలేము. ఎరుకోని స్వాధీనపరచుకోను అన్నట్టు సీహోను ఓగోను ఓడించినంత సామాన్యమైన విషయం అది కాదు. అంటే యెహోషువ ఏమన్నాడు తెలుసా? ఇది దేవునికే సాధ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవునికి, అంటే లోకానుసారంగా ఓ బలమైన కట్టడాలు కట్టుకున్నారు వాళ్ళు. దాదాపు 16 అడుగుల వెడల్పట, అంటే 2 యుద్ధ రథాలు క్రాస్ చేసి అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఆ గోడ మీద వేశ్య ఉంటారండి. ఎరికో గోడల మీద కాపురాలు ఉంటారు ఈ వేశ్య జీవితాలు చేసేవారు. దారిన వచ్చిపోయే వారికి వారు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అనేక మంది వేశ్యల నివాస స్థలం అది. అంత అపవిత్రమైన స్థలాన్ని కేవలం స్తుతుల ద్వారా, అంత శారీరకంగా అంత బలమైన స్థలాన్ని కేవలం స్తుతుల ద్వారా, కేవలం దేవుని ఆర్భాటించుట ద్వారా కూల్చివేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎంత కీరోలుగా వాడుకున్నాడు రాహాబుని దేవుడు. రాహాబు విశ్వాసం గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 31వ వచనములో ఒక అద్భుతమైన మాట మహాభక్తుడు పౌలయ్య చెప్తాడు. హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడతాడు. 11వ అధ్యాయము 31వ వచ్చేసరికి ఆడ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి దేని అంటే ఈమెకి ఏముందట? ఆమె వేశ్యే, కానీ ఆమెకేముంది? విశ్వాసము వేశ్యా జీవితాన్ని తరిమి వేసింది. అమ్మా, అపవిత్రమైన బ్రతుకుని కడిగి వేసింది. చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దామా. నీ విశ్వాసం నీ అపవిత్రతను కడిగి వేస్తుంది. నీ విశ్వాసం నీ బలహీనతలన్నీ శరీరానుసారం. కొంతమందికి ఏంటంటే అబద్ధం ఆడందే నిద్ర పట్టదు, కొంతమందికి కల్పన మాటలు చెప్పందే నిద్ర పట్టదు, కొంతమంది అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పందే నిద్ర పట్టదు, కొంతమంది ఎదుటోళ్ళని చూసి ఏడవందే నిద్ర పట్టదు కదా. వీళ్ళందరూ ఎవరు? కాదమ్మో, బలదానివే, విశ్వాసుల గుంపులో ఉన్న వాళ్ళే. వాళ్ళని చూసి అంటాడు యేసయ్య, అల్ప విశ్వాసులారా. అంటే ఆల్రెడీ విశ్వాసంలో వెలిగిపోయి దీపాలు ఆర్పేసుకుంటున్న ఓ పనికి మాలిన వారలారా, ఏ వదిలిపెట్టారు మీరు? అదుగో గాలిని చూసి భయపడద్దు, ఎగసి పడుతున్న కెరటాలను చూసి
భయపడద్దు, సముద్ర తరంగాలను చూసి భయపడద్దు. ఇదిగో లోకములో ఉన్న జరుగుతున్న ఏ క్రియలను చూసి భయపడబాక, 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 భయపడబాక. దేని గురించి ఉండాలంటే విశ్వాసమును బట్టి రాహాబు వలె ధైర్యముగా ఉండాలి. ఎలా చేర్చుకుందట వేగుల వారిని ఆమె? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో చదువుతున్నది. చదువు తల్లి. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందువల్ల ఏమో అవిధేయులతో పాటు నశించకపోయెను. అబ్బా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరికో పట్టణములో ఉన్న అవిధేయులందరూ, విశ్వాసము లేని వాళ్ళందరూ, మూర్ఖులందరూ వాళ్ళు నశించిపోయారే గాని అదే మూర్ఖ జనాంగములో పుట్టి పెరిగి చెప్పాను ఇందాక, ఒక ఎక్కడుందట తామర పుష్పం ఎక్కడుంటుందట? ఏడా బురద నీటిలో, మలినమైన నీటిలో తామర పుష్పం వలె మలినమైన నీటిలో ఓ పరిశుద్ధమైన పుష్పం పూసినట్టు రాహాబు విశ్వాసం వికసించింది. అందుకే అవిధేయులతో పాటు నశించిపోకుండా విధేయులతో గుంపులో చేర్చబడింది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? క్రియలను బట్టి, మన క్రియలండి, ఎవరో కాదు, ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో కాదు, మన క్రియలే మనల్ని అవిధేయతలోనికి నడిపిస్తాయి. రాహాబు అనే వేశ్య ఇలా లేదు. ఆమె ఎప్పుడైతే వేగుల వారు ఆమె ఇంటిని దర్శించారో అప్పుడే పవిత్రమైన ఆలోచనలు ప్రారంభమైనాయి. దేవుడు వారికి చేసిన కార్యం అంటే చీకటి కలిగిన ఆ ఇంటిలోకి వేగుల వారు రావడంతో ఆ ఇంటిలోకి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసుల గుంపుని ఇంట్లోకి వస్తే, దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టాడు అంటే అది వెలుగే. దైవజనుడు అడుగు పెట్టినా నువ్వు స్వీకరించలేదు అని అంటే నీ దగ్గర చీకటి ఉంది. దేవుంటే నువ్వే వస్తావా? తలుపులు వేసి కూర్చుంటావు. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం రమ్మన్నారు ఒకసారి మంగళగిరి టౌన్లో. మంచిగా ప్రార్థన చేసుకున్నారు, బాగానే ఉంది. ఆ ప్రార్థన దెయ్యాల దగ్గర పరిగెడుతున్నాయి. బహు దెయ్యం పట్టినోడు వచ్చాడు. అంటే వాళ్ళ ఆయన, నేను అడుగు వద్దు పిచ్చోడు అరిసినట్టు అరుస్తున్నాడు. ఆమెకు అర్థం కాల. అమ్మ ఆంటీ గారు వద్దు, ఏమంటున్నాడు? వద్దు, నీకు దండం పెడతా, నువ్వు పంపిపోతే నేను ఇక్కడ చచ్చిపోతా అంటున్నాడు. భయపెట్టేసాడు అపవాది. నా పక్కన ఏందండి ఇదే అన్నాడు. మొన్న ప్రార్థన చేసుకుని భలే అద్భుతం, ఒక పిచ్చోడా, అసలు దెయ్యం ఏడా ఉందరా నాయన అన్నా నేను. దెయ్యాలు ఎప్పుడన్నా ఆహ్వానం ఎత్తాయా? ఎక్క దేవుణ్ణి రాయేసయ్యా, రావాయేసయ్యా, మనకి రావాయేసయ్యా అంటాయా? మరి ఎవరంటారు? సరే, ఎవరంటారు చెప్పండి. ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఇంటిలోకి వేగుల వారు, దేవుని పిల్లలు, దేవుని జనాంగముల నుంచి మనుషులు రాహాబు చీకటిమయమైపోయిన ఆ గృహములోనికి ఎప్పుడైతే వేగుల వారు వెళ్ళారో రాహాబు కుటుంబం ఇశ్రాయేలు గుంపులో చేర్చబడింది. చెప్పడం తెలుస్తుందా? అది కదా విశ్వాసం యొక్క కెపాసిటీ, అది కదా విశ్వాసం యొక్క దమ్ము. ఏంటంటే మలినమైపోయి అపవిత్రమైన జీవితమును అవిధేయుల మధ్య జీవించవలసిన వ్యక్తి విధేయులతో కలిసి సహవాసం చేసింది. విశ్వాస పునాదులు అంత బలమైనవి. నీ విశ్వాస పునాదులు ఎలా ఉన్నాయి? నీ విశ్వాస పునాదులు ఎలా ఉన్నాయంటే అల్ప విశ్వాసం, దిగజారిపోతుంది విశ్వాసం. వెలుగుతో నింపబడవలసిన నీ కుటుంబం, వెలుగుతో నింపబడిసింది. నీకు తెలుసు, యాక్టింగ్ చేయొద్దు. నిన్నే అంటుంది, యాక్టింగ్ చేయొద్దు. నేను చాలా పవిత్రంగా, చాలా గొప్ప విశ్వాసిగా ఉన్నా, యాడ ఉంది? నీ బతుకంతా చీకటైపోతుంది. ఒక్కసారి వేగుల వారికి స్థానం ఇచ్చి చూడు. ఇక్కడ వేగుల వారంటే ఎవరుగా దైవజనులకి, దేవుని ద్వారా పంపబడిన దూతలకు స్థానం ఇచ్చి చూడు. నీ బ్రతుకే మారిపోతుంది.
నీ జీవితం మారిపోతుంది. నీ కుటుంబం దేవుని సంఘములో పరిశుద్ధుల గుంపులో చేర్చబడతారు. విశ్వాసము ద్వారా రాహాబు అనే వేశ్యా జీవితాన్ని పోగొట్టుకొని ప్రశస్తమైన జీవితంలో అడుగుపెట్టింది. తనే కాదండి, తను చూపిన క్రియను బట్టి ఇశ్రాయేల్ జనాంగములో వారికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. యెహోషువ అన్నాడు కదా, వెళ్ళిన వేగుల వారితో మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు ఎవరైతే మీకు స్థానం ఇచ్చారో, ఎవరైతే మీ వారి ఇంటిలోకి మీకు స్థానం ఇచ్చారో, వాళ్ళ ఇంటిలోనికి ఆహ్వానించారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఆ కుటుంబానికి రక్షణ, ఆ కుటుంబం మిమ్మల్ని చేర్చుకుంది కాబట్టి రక్షణ. దైవజనుడు చేర్చుకున్న కుటుంబానికి ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలను చేర్చుకునే కుటుంబాలకు రక్షణ ఉంటుంది. లక్ష్మక్కల ఇంటికి వెళ్ళమని దేవుడు మొన్న చెప్పాడు. నేను తొందరపడి ఏ ఇంటికి రాను, నేను తెలుసు కదా మీకు. ఎవరింటికన్నా వస్తాను నేను ఆన్ చేయడానికి. మీరు అనుభవించిన వాళ్ళు చెప్పండి అమ్మా, ఎవరింటికన్నా వస్తాను నేను. మరి ఏంది మాట్లాడరు, మా ఇంటికి ఎప్పుడు వస్తావుగా, పొమ్మన్న పావు అన్నట్టు కూర్చోతున్నారా? వస్తారా? పిలిస్తే తప్పరా, అవునా? కానీ ఒక ఇంటికి వచ్చాను అని అంటే ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక అయితేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. దైవ చిత్తం లేకపోతే రాను. బట్ ఆ ఇంట్లోనికి నేను ప్రవేశించినప్పుడు, దేవుడు నన్ను పంపినప్పుడు నువ్వు స్వీకరించలేదు అని అంటే శాపగ్రస్తమైన ఊబులో నువ్వు ఉన్నట్లే. అంటే నేను కాదు, ఇక్కడ వేగుల వారు అనగా దైవజనులు, దేవుని ద్వారా పంపబడిన దూతలు వారిని స్వీకరించలేదు అని అంటే అర్థమేంటి తెలుసా? మనం ఎంత పాపములో ఉన్నామో, ఎంత అపవిత్రత మనం నింపబడి ఉన్నామో, ఏమీ నాకు లేదు, నాకు ఏమీ తెలియదు అని అనుకోబాక. నీ చరిత్ర ఇదిగో ఇలాంటి పుస్తకంలో రాయమంటే రాస్తా నేను. ప్రతి ఒక్కరి జీవితం నాకు తెలుసు. నాకు దేవుడు ఏం చెప్పాడు, కళ్ళ కట్టిన టెస్ట్ కావాలా, రాసి చూపిస్తా. నువ్వు ఉదయకాలం లేచిన దగ్గర నుంచి పడుకోబోయిన దాకా నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావో, ఎన్ని మోసం కార్యాలు చేస్తావు, నీ చూపులో ఏముంది, నీ మాటలో ఏముంది, నీ హృదయం లేదు, మొత్తం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వితౌట్ జీసస్ ఐ కెన్ డూ ఎనీథింగ్. యేసుక్రీస్తు లేకుండా నేనేం చేయలేను. నా ప్రభు చెప్తే ఏదో నేను రాస్తాను నీ గురించి. తెలియదు నేను మాత్రం ఎవరు అనుకోబాకండి బిడ్డలారా. కొంతమందికి హృదయం బాధపడితే నువ్వు చేసి తప్పు అని అన్నా, దేవుడు అని ఉన్నాడు. దేవుడు అన్నా నిన్నంటే నువ్వు ఫీల్ అవ్వు కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు నావడు కాబట్టి. దేవుడు నువ్వు తప్పు చేత మీ దగ్గర ప్రార్థన లేదు అన్నావు అనుకో, నిజమేనయ్యా ఒప్పుకుంటావు. ఏన్నాను ఒప్పుకుంటానని చూద్దాం. ఒప్పుకున్నా అబ్బాయి నువ్వు అప్పుడు. ఆ తర్వాత నేనేమన్నాను మరి, గట్టిగా అంటే ఏమన్నాడు, ఒప్పుకోలా. తర్వాత ఎట్ట ఒప్పుకున్నాడు, దేవుడు మాట్లాడు పో, దేవుడు భాగ్యుడా పో, దేవుడు చెప్పాడు పో అనుకున్నాడు. దేవుడు మాట్లాడాడో లేదో చూడో, చాలండి మీకు ఏదైనా సరే. మీ అందరికీ చెప్తున్నాను, ఇది దేవుడు చెప్పింది అని అన్న తర్వాత నువ్వు వినకపోతే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఇక్కడికి వచ్చి మోకరించు. ఇది దేవుడు చెప్పాడో ఏం చెప్పింది తెలుసు. లేదు సూచనగా ఏదైనా జరగాల జరిపించి చూపిస్తాడు. లేదు నీకు ఏదైనా చెప్పడం వల్ల నాకేమైనా డబ్బులు ఏమైనా వస్తాయా, కట్టలు తెచ్చేస్తాడా, చినిపోయిన నోట్లు లేకుండా సార్. అంటే దేవుడు విలువైనోడు, మన సమర్పణ కూడా విలువగా ఉండాలి, మన హృదయం విలువగా ఉండాలి. ఎరుకు వచ్చి మీరు పట్టేసుకుంటే నేను నిర్మాణంలో ఈ సత్రం, దాని నుంచి వచ్చే డబ్బు, నేను నా కుటుంబ పోషణ ఎలా ఉండిద్దో, ఎందుకు వచ్చిన గొడవ అని అలా లోనే పెట్టి తలిపేసి, ఇదిగో ఎరుకో పట్టణస్తులు సైన్యం వచ్చినప్పుడు ఏంది మీ ఇంటికి ఎవరు వచ్చారంటే అనగానే లేరు అని చెప్పి ఉండారు, రండి ఇగిల్లే పట్టియాలకు ఎందుకు పట్టిలేదామే? ఆస్తులు చూడలా, అంతస్తులు చూడలా, ఘనతలు చూడలా, మెప్పులు చూడలా, ఒక్కటే చూసింది, దేవుని వైపు చూసింది. ఇశ్రాయేలు దేవుడే రక్షకుడు నమ్మింది ఆమె. నువ్వు నమ్మావా? యేసుక్రీస్తు నా స్వరక్షకుడు నమ్మితే మోకరించి ప్రార్థన చేద్దాం. ఇంకా నేనే తప్పు చేయనయా, అల్ప విశ్వాసమైన జీవితంలో నేను ఉండను, కానీ విశ్వాస జీవితంలో ఓ రాబోలే నేను బ్రతకాలనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింకా వివరంగా చెప్పే కదా,
ఆయన సీహోన్ను అదేవిధంగా ఓగును ఎలా ఓడించాడు, ఆ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఎంత భయంకరంగా అయిన సంఘటనలు జరిగితే రాహాబు అనే వేశ్య, రాహాబు ఆ మహాతల్లి భయభ్రాంతులకు గురైంది అని అంటే ఆ సీన్, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థిస్తున్నాం. మహాగణుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. చెప్పండి వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయి. బురద నీటిలో తామర పుష్పం వలె మలినమైన అవిధేయుల గుంపులో విధేయురాలుగా విశ్వాస యోధురాలుగా ఉన్నది రాహాబు. మా జీవితం, మా బ్రతుకు, మా పుట్టుకే దావీదు సెలవిచ్చినట్టు తల్లి గర్భమందు నేను జన్మించినప్పుడు పాపంతో జన్మించాను, నన్ను హిస్సోపుతో కడుగు హిమము కంటే తెల్లగా చేయమని దావీదు అన్నట్టు ఎవరైతే ఒప్పుకొని తెల్లని స్వరూపం నాకు కావాలి, నీ మహిమ స్వరూపాన్ని నేను పొందుకోవాలి, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, ఎదుటివారి మీద ఏడవడాలు మానేయాలి, ఎదుటివారిని బట్టి ప్రభు లేనిపోయిన మాటలు కల్పించటాలు, అబద్ధాలు చెప్పడాలు మానివేయాలి. నేను విశ్వాస జీవితంలో పవిత్రమైన వ్యక్తిగా ఉండాలి. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. అలానే ప్రభు రోగము చేతనైనను, బాధ చేతనైనను, కోర్టు వివాదాల చేతనైనను, బిడ్డల చేతనైనను, భర్త చేతనైనను, భార్య చేతనైనను శోధించబడుతున్న ప్రతి శోధన నుంచి ఈ వీక్షకులను విడుదల దయచేయండి. బిడ్డల విషయం, వివాహ విషయమా, చదువుల విషయమా, ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, అలానే ప్రభా వారికి ఉన్న వ్యవసాయ విషయమా, ఏ విషయంలో ప్రార్థన అవసరం ఉందో వారు చేయుచుండగా, ఈ ప్రార్థన ఏకీభవిస్తుండగా ఈ ప్రార్థన బట్టి మేలులను బిడ్డలకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గుర్తుంచుకోండి, రాహాబు గురించి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. దాంట్లో ఇంకా అసలు ఇది ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో దాని వివరణ తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు.